పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారు మీ ప్రాంతాల్లో అనే విషయాన్ని బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. మీ గురించి కూడా అనుదినం ప్రార్థన చేస్తున్నాం మీరు పంపుతున్న కామెంట్స్ని బట్టి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితినైనా జయించే వారిగా ఉండాలి. చాలాసార్లు ఈ లోకాన్ని చూసినప్పుడు భయం వస్తుంది, కానీ దేవుని వైపు చూస్తే ధైర్యం వస్తుంది. అందుకే మనతో పాటు ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం నిత్యము చూస్తూ ఆయన యందు ఆనందించే వారిగా ఉండాలి. ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది కదా, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. 1 Samuel chapter 30 verse 18. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చెను. డేవిడ్ రీకవర్డ్ ఎవ్రీథింగ్ ద అమాలేకైట్స్ హ్యాడ్ టేకెన్. హల్లెలూయా. ఎంత బలము కలిగించే మాటలు దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ప్రియమైన వారలారా, ఈరోజు నువ్వు ఏదైనా కోల్పోయావేమో, ఎవరి చేతైనా దోచుకోబడ్డావేమో, నీ ధనం కావచ్చు, నీ యొక్క పరువు ప్రతిష్టలు కావచ్చు, నీకున్న ఆ జ్ఞానం కావచ్చు. ఒక దోపిడీ జరుగుతుందేమో నీ గృహంలో, శ్రమ దోపిడీ జరుగుతుంది అంటారు కొన్ని ప్రాంతాల్లో. అంటే వాళ్ళు శ్రమ చేయించుకుంటారు, పని చేయించుకుంటారు, కానీ ధనం ఇవ్వరు. దాన్ని శ్రమ దోపిడీ అంటారు. ఈరోజు నువ్వు కూడా అటువంటి పరిస్థితిని ఒకవేళ చూస్తున్నట్లయితే, మోసగింపబడిన వ్యక్తిగా, నష్టపోయిన వ్యక్తిగా బహుశా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఈ మాటలు నీతోనే చెప్తున్నారు. ఏమని అంటే, ఏవైతే నీ దగ్గర నుంచి దోచుకోబడ్డావో అవన్నీ కూడా నీకు తిరిగి ఇవ్వబడుతున్నాయి. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ దగ్గర నుంచి దోచుకోపోయిన ప్రతిదాన్ని తిరిగి, ఎవ్రీథింగ్ అన్నాడు. అక్కడ కొన్ని మాత్రమే ఇస్తానయ్యా, మిగతావి నేను ఇవ్వలేను అనట్లే దేవుడు. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ప్రతిది కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ఒకసారి ఈ సందర్భాన్ని మనం చూస్తే, ఈ వాక్య సందర్భాన్ని, దావీదు లేని సమయంలో, దావీదు తన యొక్క సైన్యం లేదా పరివారం, స్నేహితులు ఏమైనా అనుకోవచ్చు, వారు లేని సమయంలో సిగ్లగు అనే ప్రాంతంలో దావీదు నివసిస్తున్నాడు. అటువంటి సమయంలో అమాలేకీయులందరూ కూడా వచ్చి ఆ సిగ్లగ్ ప్రాంతం పైన పడి, అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలను మొదలుకొని, పడుచు వారిని మొదలుకొని, తన యొక్క భార్యలను అందరినీ తీసుకొని, అక్కడ ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చెరగా కొనిపోబడ్డారని రాయబడి ఉంటది. అంటే అమాలేకులు మొత్తాన్ని ఊడ్చుకొని వెళ్ళిపోయారు. ఇక దావీదు వచ్చాడు. ఊరు రాగానే, సిగ్లగ్ ప్రాంతం రాగానే చాలా ఆనందంగా వచ్చాడు. చాలా రోజుల తర్వాత వచ్చాడు. పిల్ల బిడ్డలతోనే ఆనందించాలని అందరూ అనుకున్నారు. కానీ చూసేసరికి సిగ్లగ్ ప్రాంతం ఒక నిర్మానుష్యంగా ఉందట. ఒక సమాధుల తోట వల్ల ఒక తలపించింది. అది ప్రశాంతంగా ఉంది. ఒక్క పిల్లల సౌండ్ కూడా వినపడట్లే. ఎక్కడ ఏది లేదు, అన్నీ కూడా కొనిపోబడ్డాయి. అయితే ఇది చూసిన దావీదు, మిగతా వారు చాలా రోధించారు, చాలా బాధపడ్డారు కదా. ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడొద్దా అండి అంటే బాధ వస్తుంది. కన్నీరు రాదా అంటే వస్తుంది. ఎంత విశ్వాసులైనప్పటికీ తమ కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితులను చూసి, తమ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలను చూసి, భయంకరమైన శోధనలు చూసి ఏడవద్దా అండి అంటే ఓకే, ఏడుపు వస్తుంది. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు నీ జీవితం బహుశా అలా ఉంటే, దావీదును గూర్చిన విషయాల్లో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సింది. ఏంటండి అంటే, దావీదు ఏడ్చిన తర్వాత అంతే ఉండిపోలే. నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే, ఇక నాకు ఎవరు లేరు, నా పిల్లలు లేరు, నా భార్య లేదు అని దుఃఖించలే. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం ఆ అధ్యాయంలో చూడొచ్చు. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన జనులను బట్టి ధైర్యం తెచ్చుకోలేదు.
తన దగ్గరున్న ఆస్తి అంతస్తును బట్టో, లేదా తనకి పరిచయాలు ఉన్నటువంటి కాంటాక్ట్ ఉన్నటువంటి రాజులు ఉన్నారు కదా నాకేంటి అన్నట్టు ధైర్యం తెచ్చుకోలేదు. కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి యొక్క ప్రేరేపణ చొప్పున అమాలేకీలను తరిమి కోల్పోయిన వాటన్నిటిని, దోచబడిన ప్రతి వాటిని తిరిగి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీవు కూడా ధైర్యం తెచ్చుకో. దేన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలండి? నా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది, దాన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలా? లేదా నా కాంటాక్ట్స్ బాగుంటాయండి, నాకు అధికారులు అందరు తెలుసు, ఎమ్మెల్యేలు అందరు తెలుసు అండి, వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలా? లేదా నా బంధువర్గం చాలా పెద్దది, నాకు నా వెనక కొన్ని వందల మంది ఉన్నారు, సో వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు నా సమస్య వచ్చినప్పుడు అని వారిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే కాదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, ఈ లోక అధిపతి అయిన దేవుణ్ణి చూసి నువ్వేం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకోవాలా. దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున నువ్వు ముందుకు నడవగలిగితే వాట్ యు లాస్ట్, ఏదైతే నువ్వు కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు, దైవజనుడిగా ఈ మాట ప్రకటించమంటున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. నమ్ము, దేవుని పైన ఆధారపడు. మనుషులపైనో, ధనం పైనో, ఈ లోక జ్ఞానం పైనో కాదు ఆధారపడేది. వాటిని చూసి కాదు నువ్వు ధైర్యం తెచ్చుకునేది. లుక్ అన్ టు ద జీసస్. దేవునిపై వైపు చూడు, యేసయ్య వైపు చూడు. ఆయనకి ధైర్యాన్ని ఇస్తాడు, నడిపింపునిస్తాడు, కోల్పోయిన ప్రతిదీ నీకు తిరిగి ఇస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. అద్భుతంగా మాతో మాట్లాడారు నాయన. ఏవైతే కోల్పోయామో అవన్నీ కూడా మేము తిరిగి తెచ్చుకోగలమని మీ సహాయం వలన, మీరు చూపుతున్న జ్ఞానము, బలము వలన, మీరు నడిపింపు వలన తండ్రి మేము ప్రతి వారిని తిరిగి పొందుకోగలమని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. ఏ బిడ్డ అయితే ఈరోజు కోల్పోయిన వాటిని బట్టి చింతిస్తూ ఉన్నారు, మేమేం చేయలేం, మా తలరా తింటే అన్నట్లు వారు నిస్సహాయులుగా నిరాశలోకి వెళ్ళిపోయారేమో నాయన. అయా వారిలో ధైర్యాన్ని నింపండి. మీ వైపు చూస్తుండగా వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి. ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో దర్శించమని, వారికి కలిగిన ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం. అయా అప్పుల్లో ఉన్నారు తండ్రి, అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, మంచి జాబ్ను దయచేయండి. వ్యాపారాల్లో రాణించగలిగిన శక్తిని, జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. కుటుంబపరమైన విభేదాల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఎవరైతే ప్రభువా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణాలను కూడా క్షేమకరంగా, సురక్షితంగా మార్చండి. ఈరోజు మీ నామానికి మహిమకరంగా మేమందరము కూడా జీవించే కృపా భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.